ఈరోజు జరిగిన వివిధ ఆవరణ వ్యవస్థలు ఎగ్జామ్ విశ్లేషణ అండి. క్రింది ప్రకటనను పరిశీలించండి. ప్రకటన 1. మొక్కలు జంతువులు నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. ఆవాసంలో కేవలం సజీవ అంశాలు మాత్రమే ఉంటాయి. తప్పండి. ఇక్కడ చూడండి, మొక్కలు జంతువులు నివసించే ప్రదేశాన్ని ఆవాసం అంటారు. ఆవాసంలో సజీవ నిర్జీవ అంశాలు 2 ఉంటాయి. దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి? 1 సరైనది, 2 తప్పండి. అంటే సి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ అండి. 1935లో ఏజీ టాన్స్లే ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. టాన్స్లే ప్రకృతిని ఒక వ్యవస్థగా వర్ణించాడు. ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు. టాన్స్లే పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని వాడాడు. ఓకే అండి, ఈ 4 పాయింట్స్ కరెక్టేనండి. ఒకసారి చూద్దాం. బుక్లో 1935లో ఏజీ టాన్స్లే ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించాడు. కరెక్టేనండి. ప్రకృతి యొక్క మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు. కరెక్టేనండి. టాన్స్లే పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థ అనే ఒక పదాన్ని వాడాడు. అంటే అతని ప్రకారం ప్రకృతి ఒక వ్యవస్థలాగా పనిచేస్తుంది. ఇవన్నీ కరెక్టేనండి, అన్నీ సరైనవే. 3. మొక్కలకు చేరే 8% సౌరశక్తిలో ఎంత శాతం కిరణజన్య సంయోగక్రియలో వినియోగించుకుంటుంది? మొక్కకు చేరేది 8% అండి, అందులో వినియోగించుకునేది 2%. ఒక్కసారి దీన్ని కూడా విశ్లేషిద్దామండి. చూడండి, సూర్యశక్తి అంటే అంతరిక్షంలో సౌరశక్తి కాంతి కిరణ రూపంలో ప్రసరిస్తుంది. సౌరశక్తిలో దాదాపు 57% వాతావరణంలో శోషించబడి అంతరిక్షంలో వెదజల్లబడుతుంది. వచ్చే 100%లో 57% అంతరిక్షంలోకి వెళ్తుందండి. నెక్స్ట్, 36% సౌరశక్తి భూమిని నీటిని వేడి చేయడానికి ఆవిరి చేయడానికి ఖర్చు అయిపోతుందండి. ఇంకా 8% సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. దీనిలో 2% మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది. అంటే మొక్కకి 8% చేరితే అందులో 100లో 2% కాదండి, 8%లో 2% మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది. కాబట్టి ఆన్సర్ 2% కరెక్ట్. నెక్స్ట్ ప్రశ్న, నిశ్చితం. ఆవరణ వ్యవస్థలో ఒకసారి బయటకు వెళ్ళిన శక్తి తిరిగి చేరదు. శక్తి బదిలీ జరిగేటప్పుడు అధిక మొత్తం ఉష్ణ రూపంలోకి మారిపోతుంది. ఇందులో 2 సరైనవేనండి. ఏ మరియు ఆర్ 2 సరైనవే. ఏకు మరియు ఆర్ సరైన వివరణ కూడానండి. ఒకసారి చూద్దామండి మన బుక్లో. ఇక్కడ చూద్దామండి. ఓకే, ప్రతి దశలో ఒక స్థాయి నుండి మరొక స్థాయి పోషక స్థాయికి శక్తి బదిలీ జరుగుతుందండి. ఉత్పాదనాల నుండి వినియోగదారులకు, ప్రాథమిక వినియోగదారులకు, ద్వితీయ వినియోగదారులకు, తృతీయ వినియోగదారులకు శక్తి బదిలీ జరిగినప్పుడు అధిక మొత్తంలో శక్తి ఉష్ణ రూపంలోకి మారిపోయి తగ్గుతుంది. శక్తి ఏమవుతుందండి? తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఉష్ణ రూపంలోకి మారడం వల్ల. ఆవరణ వ్యవస్థలో ఈ శక్తి తిరిగి చేరదు. ఓకేనా అండి? దీన్ని బట్టి మనము 2 సరైనవే. క్రింది ప్రకటన పరిశీలించండి. సజీవులన్నిటికీ సూర్యుడు ప్రధాన శక్తి వనరు. జంతువులు మొక్కల మాదిరిగా సూర్యుని నుండి శక్తిని నేరుగా పొందలేవు. కరెక్టేనండి. ఇది చిన్న పాయింట్, ఒక్కసారి చూద్దాం. చూడండి, ఆవరణ వ్యవస్థలో అన్ని జీవులు బతకడానికి అవసరమైన శక్తిని ఆవరణ నుండి పొందుతాయి. సజీవులన్నిటికీ సూర్యుడు ప్రధాన శక్తి వనరు. ఈ 2 వాక్యాలను పరిశీలిస్తే 2 సరైనవేనండి. 1, 2 సరైనవే. జంతువులు మొక్కల మాదిరిగా సూర్యరశ్మి నుండి నేరుగా శక్తిని పొందలేవు. నెక్స్ట్ ప్రశ్న అండి, 6వది. విచ్ఛిన్నకారులు ఆవరణ వ్యవస్థలో పోషకాల చక్రీయ ప్రవాహానికి తోడ్పడతారు. అవునండి, ఇవి వ్యర్థాలను కుళ్ళింపజేయడం ద్వారా పోషకాలను తిరిగి మృతికలోకి చేరుస్తాయి. అంటే పోషకాల చక్రీయ ప్రవాహంలో పాల్గొంటాయి అన్నట్టు. ఓకేనా? ఈ వ్యర్థాలను కుళ్ళింపజేయడం ద్వారా పోషకాలను తిరిగి మృతికలోకి చేరుస్తాయి. ఒకసారి బుక్లో చూద్దామండి. ప్రతి స్థాయిలో విచ్ఛిన్నకారులు అనే జీవులు ఉంటాయి. ప్రతి స్థాయి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ మొక్కల జంతువుల విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి కానీ లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహారాన్ని పొందుతాయి.
వాటిని కుళ్ళింప చేయడం ద్వారా పోషకాలను తిరిగి మృతికలోకి చేరుస్తాయి. ఓకేనా, ఈ పాయింట్ కరెక్టేనండి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి వినియోగించుకుంటాయి. ఈ చక్రం ఇలాగనే కొనసాగుతుంది. ఇలానే కొనసాగుతుందంటే పునశ్చక్రియ లాంటి ప్రక్రియలో పాల్గొంటున్నట్టే కదండి. ఓకే అండి. ఏ మరియు ఆర్ రెండు సరైనవేనండి. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. నెక్స్ట్ ప్రశ్న అండి. ఒక ఆహారం గొలుసులో గడ్డి, మిడత, కప్ప, పాము, గద్ద అనే క్రమంలో వినియోగదారులు మొత్తం ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయండి. మిడత, కప్ప, పాము, గద్ద. క్రింది ప్రకటన పరిశీలించండి. భూమిపై ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ జీవావరణం. కృత్రిమ ఆవరణ వ్యవస్థకు అక్వేరియం ఒక ఉదాహరణ. భూమిపై ఉండే అతిపెద్ద ఆవరణ వ్యవస్థ జీవావరణం. ఓకేనండి. కృత్రిమ ఆవరణ వ్యవస్థకు అక్వేరియం ఎగ్జాంపుల్ అండి. అంటే 2 కరెక్టేనండి. 1, 2 సరైనవండి. 9వది, ఒక ఆవరణ వ్యవస్థలో పక్షుల సంఖ్య పెరిగి కీటకాలు తగ్గినాయండి. పక్షులు ఆహారం కోసం వలస వెళ్తాయి. పక్షులు వదిలిన పాత ఆవరణ వ్యవస్థ ఏమవుతుంది? ఇది అప్లికేషన్ అండి. తిరిగి సమస్య స్థితికి వస్తే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అవి వలస వెళ్ళాయి. శాశ్వతంగా వెళ్ళిపోతే కీటకాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కానీ అవి వలస వెళ్ళాయి అంటే మళ్ళీ తిరిగి వస్తాయి అన్నమాట. కానీ అంతలోపట కీటకాల సంఖ్య పెరుగుతుందండి. సో సమతాస్థితికి వస్తుంది. నెక్స్ట్ ప్రశ్న అండి. కొరింగ మాడ అడవులో ఉండే నీలి ఆకుపచ్చ శివలాలు ఏ విభాగానికి కిందికి వస్తాయి? నీలి ఆకుపచ్చ శివలాలు ఏం చేస్తాయండి? కిరణజన్య సంయోగక్రియ జరుగుతాయి. కాబట్టి అవి ఉత్పత్తిదారులు, అసిలేటోరియా ఎగ్జాంపుల్. కొరింగ మాడ అడవులు విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపు ఎన్ని కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉన్నాయి? 150 కిలోమీటర్లు అండి. ఇందులో ఈ కాన్సెప్ట్లో అన్నీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఆ కాన్సెప్ట్ నోట్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. కొరింగ మాడ అడవులు కాకినాడ దక్షిణ సముద్ర తీరంలో విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుండి దాదాపు 150 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్నాయండి. ఇది మన ఆన్సర్ అండి. కొరింగ నది పేరు మీద ఈ మాంగ్రూవ్స్ను కొరింగ అని పేరు పెట్టారు. ఓకేనండి. కొరింగ మాంగ్రూవ్స్ గౌతమి, గోదావరి ఉపనదులైన కొరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని. కొరింగ మాంగ్రూవ్స్ ఏం చేస్తాయండి? గౌతమి, గోదావరి ఉపనదులైన కొరింగ, గాడేరు నదుల నుండి మంచినీటిని, కాకినాడ సముద్ర తీరం నుండి ఉప్పు నీటిని పొందుతాయి. అనేక నదిపాయలు కాలువలు ఈ ఆవరణ వ్యవస్థ గుండా ప్రవహిస్తాయండి. ఈ 10 పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. 150 కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్ అండి. మాడ అడవులు అత్యంత ఉత్పాదక ఆవరణ వ్యవస్థలుగా పేర్కొనవచ్చు. ఈ సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా నర్సరీలుగా ఉపయోగపడతాయి. సరైన వివరణ అండి ఇది. ఏ మరియు ఆర్ రెండు సరైనవి. 6కు ఏ అనేది సరైన వివరణ. భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్ లేదా మాడ అడవులు ప్రముఖమైనవి. ఇవి వెనుకకు తన్నే సముద్ర నీటిలో తక్కువ ఉన్న ప్రాంతాల్లో నదులు, సముద్ర జలాలు కలిసే చోట విస్తరంగా పెరుగుతాయండి. వీటిని మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. ఈ రకమైన అడవులు తనకు కావాల్సిన పోషకాలను భూమిపై పొరలో ఉన్న మంచినీటి నుండి, సముద్రాలలో ఉప్పు నీటి నుండి గ్రహిస్తాయి. మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన నర్సరీగా, ప్రజన స్థలాలుగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కనుమరే జాతులకు రక్షిత ప్రాంతాలుగా ఉపయోగపడతాయి. ఓకేగా అండి. ఇవేం చేస్తాయండి? వాణిజ్యపరమైన ప్రాధాన్యత గల సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలుగా, ప్రజన స్థలాలుగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూస్తే ఏఆర్ అనేది ఏకు సరైన వివరణ, ఏఆర్ రెండు సరైనవేనండి. ఇండో పసిఫిక్ సముద్ర తీరంలో ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో దాదాపు 1000కి పైగా జీవజాతులు ఉన్నాయి. ఇక్కడ ఏం సూచిస్తుంది? అక్కడ జీవవైవిధ్యం చాలా ఎక్కువ అని చూపెడుతుందండి. కింది ప్రకటనలు పరిశీలించండి. భూభాగంలో దాదాపు 17% మేర అడవులు విస్తరించి ఉన్నాయి. ఎడారి ప్రాంతంలో సగటు వర్షపాతం 20 మిల్లీమీటర్ల కన్నా తక్కువ అండి. రెండు కరెక్టేనండి. ఎడారిలో నివసించే రోడెంట్స్ వంటి జీవులు రాత్రిపూట మాత్రం బయటకు వస్తాయి కాబట్టి వాటిని నిశాచరులు అంటారండి. ఇలా ప్రశ్నలనే ఆన్సర్ ఉందండి. ఎడారి మొక్కల్లో కాక్టస్ కాండాలు రసభరితంగా ఉంటాయి. ఇవి నీటి కొరత ఉన్నప్పుడు వినియోగించడానికి నీటిని నిల్వ చేస్తాయి. ఎడారి మొక్కలు ఎక్కడ 6th, 5th, 8th ఏ క్లాస్లో వచ్చినా ఈ కాక్టస్ మొక్క గురించి వస్తుందండి.
అడవి ఆవరణ వ్యవస్థలో ఏ జీవుల సంఖ్య సాధారణంగా ఎక్కువగా ఉంటుంది? ఉత్పత్తిదారులు అండి వృక్షాలు. అడవి అంటేనే వృక్షాలుగా అండి. అందుకే ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వాటిపైన ఆధారపడే జీవులు చాలా వరకు ఉంటాయి కాబట్టి వాటి సంఖ్య పెంచుతుంది. అడవి ఆవరణ వ్యవస్థలో మాంసాహారులు అకస్మాత్తుగా అంతరించిపోతే మొదటిగా ఏ మార్పు సంభవిస్తుంది? మాంసాహారులు చనిపోతే శాకాహారుల సంఖ్య అపరిమితంగా పెరుగుతుంది. వరకు 19ది సౌరశక్తిలో దాదాపు ఎంత శాతం వాతావరణంలో సృష్టించబడి అంతరిక్షంలోకి వెదజల్లబడుతుంది? ఇంత ముందుకే చెప్పుకున్నామండి, 57%. అంతరిక్షంలోకి వెదజల్లబడే 57%, 36% భూమిని వేడి చేయడానికి, 8% మొక్కలకు, ఆ 8% నుంచి 2% కిరణజన్య సమయక్రియలో ఉపయోగపడుతుందండి. మొక్క, కుందేలు, నక్క, పులి అనే గొలుసులో కుందేలు తీసివేస్తే ఏమవుతుంది? మొక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. నక్కకు ఆహారం కుందేలు కాబట్టి ఆహారం దొరకదండి. అంటే మొక్కల సంఖ్య పెరుగుతుంది, నక్కలకు ఆహారం దొరకదు. సి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, అందరు బాగా రాశారు. అయితే ఈ పాయింట్స్ జనరల్ పాయింట్స్గా అనిపిస్తాయండి, చదివితేనే కరెక్ట్ పాయింట్స్ పెట్టగలుగుతారండి.